ఫ్రెండ్స్ మనం ఈరోజైతే యాగంటి టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది. ఈ టెంపుల్ అనేది 15వ శతాబ్దంలో మనకి విజయనగర సామ్రాజ్యానికి చెందిన హరహర బుక్కరాయలచే నిర్మించడం అయితే జరిగినది. ఇది చూడండి యాగంటి మనకి ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ శివ టెంపుల్. అలానే ఈ ప్రాంత పరిసరాల్లో మనకి కోతుల భయం అంటే చాలా ఎక్కువ. చూడండి ఆయన యొక్క బట్టలు తీసుకుని వెళ్ళిపోయినట్లు ఉన్నాయి. ఆయన నవ్వుకుంటూ ఆయన యొక్క బట్టలు అయితే మళ్ళీ తీసుకుంటున్నారు. మనకి ఈ ఆలయంలో ప్రతిదీ కూడా వింతగానే ఉంటుంది. ఈ ఆలయంలో ఒక కోనేరు అయితే ఉంది. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుండి ఆలయం ప్రాంగణంలో ఈ కోనేరులోకి అయితే వాటర్ అయితే వస్తుంది. ఏ కాలంలోనైనా కోనేరులో నీరు అయితే ఒకే మట్టంలో ఉండడం విశేషం. అంటే ఒకే లెవెల్లో ఉంటుంది ఇక్కడ వాటర్. మనకి ఎంత వాటర్ వచ్చినా సరే ఈ కోనేరు అనేది మునిగిపోవడం అలాంటివి ఏం జరగదు. ఈ కోనేరులో నీరు అనేది ఈ పుష్కరంలోకి చేరుతుంది. ఇందులో ఉన్న నీటికి అనేక ఔషధ గుణాలు అయితే ఉన్నాయి. ఇందులో స్నానం ఆచరిస్తే సర్వరోగాలు పోతాయని భక్తుల యొక్క నమ్మకం. అగస్త్యుడు పుష్కరంలో స్నానం ఆచరించిన తర్వాత శివుణ్ణి ఆరాధించేవారు. ఆ అగస్త్యుని గురించి అయితే మీకైతే చెప్తాను. చూడండి మీకు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ నంది నోటి నుండి వాటర్ అయితే వస్తుందని. చూడండి మనకి ఎక్కడో కొండల్లో నుంచి వచ్చిన వాటరు ఈ నంది నోట్లో నుండి ఈ పుష్కరంలోకి అయితే వస్తుంది. చాలామంది అయితే భక్తులు అయితే ఇక్కడైతే స్నానాలు అయితే చేస్తున్నారు. పుష్కరం చూడండి ఎలా ఉందో చుట్టూ. పుష్కరం అయితే చాలా అయితే బాగుంది. ఎంతమంది భక్తులు వచ్చి స్నానాలు చేసినా నీళ్ళు అనేవి ఏమాత్రం చెడిపోకుండా తేటగా అయితే ఉంటాయి. ఈ పుష్కరిని చూడండి వ్యూ ఎంత బాగుంది అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది పుష్కరిని. చాలామంది అయితే భక్తులు వచ్చి స్నానాలు అయితే చేస్తున్నారండి. ఆ రోజుల్లో 15వ శతాబ్దంలో మనకి విజయనగరం రాజులైతే ఈ కొండల్లోనైతే ఈ టెంపుల్ అయితే కట్టారు. మొత్తం ఎర్రమల కొండలండి. ఒకసారి ఈ టెంపుల్కి వస్తే మన జీవితం ధన్యమై. చూడండి మనం టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చాము. స్థల పురాణం ప్రకారం అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించాలని తలపెట్టారు. కానీ ప్రతిష్ఠించదలసిన విగ్రహం కాలు బొటనవేను గోరు విరిగిపోవడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదు. నిరాశకులోనైన మునీశ్వరుడు శివుని కోసం తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ స్థలం అనేది కైలాసాన్ని పోలి ఉన్నందు వల్ల ఇక్కడ శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్తాడు. అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడైన ఉమామహేశ్వరుడుగా భక్తునికి దర్శనం ఇవ్వాలని శివుడిని కోరుతారు. ఇదిగోండి ఆ విధంగా అయితే ఉంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్ మొత్తం వ్యూ చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ నంది విగ్రహం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మనకి యాగంటి టెంపుల్లో ఉన్న నంది అనేది చాలా ప్రత్యేకమైనదండి. మనకి ఉమామహేశ్వర స్వామికి ఎదురుగా అయితే ఈ నంది అయితే ఉంటుంది. ఒకప్పుడు ఈ 4 స్తంభాల మధ్య అయితే చిన్న నందిని అయితే పెట్టారు. కాలక్రమేణా ఇది అనేది పెరిగిపోతూ ఉంది. పురావస్తు శాఖ వారు అయితే ఈ నందిపై అనేక పరిశోధనలు అయితే చేశారు. ఇది సంవత్సరానికి అంగుళం చొప్పున పెరుగుతుందని చెప్పారు. అలానే మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం రాశారు కదా, ఆయన యొక్క కాలజ్ఞానం ప్రకారం ఈ నంది అయితే ఎప్పుడైతే లేచి రంకిలేస్తుందో అప్పుడు కలియుగం అంతమవుతుందని ఆయన యొక్క కాలజ్ఞానంలో అయితే రాశారు. ఈ నంది గురించి ఇక్కడ ఒక మనకి ప్లకార్ట్ అయితే పెట్టున్నారు. చూడండి అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి నంది అయితే చాలామంది అయితే భక్తులు వచ్చి ఈ నందిని అయితే దర్శనం అయితే చేసుకుంటారు. ఈ నంది చెవుల్లో ఏదైనా మనకు చెప్తే ఆ కోరికలు అనేవి కోరుతాయని భక్తుల యొక్క నమ్మకం. చూడండి కొంచెం మనం ముందుకైతే వెళ్దాం. ఇప్పుడు వరకు అయితే బ్యాక్ అయితే చూసాం. ఇది యొక్క నంది యొక్క ఫ్రంట్ వ్యూ అండి. చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ ఈ విధంగా పూజలు అయితే చేస్తున్నారు. ఒకప్పుడు ఈ నంది కొమ్ములు ఉండేవి. ఆ కొమ్ముల నుండి స్వామివారి చూస్తే క్లియర్గా కనిపించేది. ఇప్పుడు నంది అనేది చాలా పెద్దదిగా అయిపోవడం వల్ల మనం ఆ 2 కొమ్ముల మధ్య నుండి స్వామివారిని చూడలేకపోతున్నాం. అలానే ఈ నంది గురించి మొత్తం ఒక చిన్న స్టోరీ అయితే ఇక్కడైతే రాసున్నారు. 90 సంవత్సరాల క్రితం 4 స్తంభాల మధ్యలో ఒక చిన్న నందిని అయితే పెట్టారు. కాలక్రమాన అది పెరిగిపోయింది. 20 సంవత్సరాలకు ఒకసారి అయితే ఈ నంది అనేది అంగుళం చొప్పున పెరుగుతుందని రాసున్నారు. చూడండి ఈ నందికి వచ్చి పూజలు చేశాక వాళ్ళైతే భక్తులైతే ఆ నంది చెవులు అయితే మనకి ఏం కావాలో అవి కోరుకుంటే ఆ కోరికలు అయితే నెరవేరుతాయి. చూడండి ఈవిడొచ్చి ఇక్కడ పూజలు అయితే చేస్తున్నారు. చేశాక ఆ నంది దగ్గరికి అయితే వెళ్ళి ఆ చెవిలో ఏవో కోరికలు కోరుకుంటారు. అదిగోండి ఆవిడైతే చెవిలో ఏదో చెప్తున్నారు ఆ నందీశ్వరుడికి. ఆ నంది అయితే స్వయంగా ఆ యొక్క కోరికలని శివునికి అయితే వినిపిస్తారని భక్తుల యొక్క నమ్మకం. మనకి టెంపుల్ లోపల మెయిన్ గర్భగుడిలో ఈ విగ్రహమే ఉంటుంది. ఉమామహేశ్వరుని చూడండి సేమ్ లోపల అయితే వీడియో అలవలేదుగా బయట నుండి చూపిస్తున్నాను. ఇది టెంపుల్
గోపురం మొత్తం మొత్తం గోపురం అండి. ఇలా అయితే ఉంటుంది లోపల వ్యూ మనకి ఈ యాగంటి క్షేత్రంలో. ఈ నంది, ఈ టెంపుల్ వ్యూ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్ మనకి ఈ ఎర్రమల కొండలు ఇవంతా నెక్స్ట్ లెవెల్లో ఉందండి. అనుకున్నా కానీ రాయలసీమ చాలా బాగుందండి. రాయలసీమ అసలు మనకి యాగంటిలో ఉమామహేశ్వర క్షేత్రంతో పాటు 3 కేవ్స్ అయితే ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామి కేవ్, అగస్త్య కేవ్, అలానే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కేవ్. మనం ఫస్ట్ వెంకటేశ్వర స్వామి కేవ్ అండి మీరు చూస్తుంది. మనకి ఆల్రెడీ స్టోరీలో చెప్పుకున్నాం. అగస్త్య మహాముని మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకుంటారు మెయిన్ గుడిలో. కానీ బొటనవేలు ఇరిగిపోవడం వల్ల విరిగిన విగ్రహాలు గుడిలో ప్రతిష్ఠించడానికి మనకి పురాణాల ప్రకారం అనుమతి లేదు కదా. అందుకోసం ఆయన ఏం చేస్తారంటే శివుని కోసం ఆయన చేస్తారు. ఏది ధ్యానం చేసుగా ఆ శివుడు ప్రత్యక్షమై ఈ ప్రాంతం కైలాసాన్ని పోలి ఉండడం వల్ల ఇక్కడైతే శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్తారు. ఆయన విరిగిపోయిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ఈ గుహలోకి తెచ్చి అయితే ప్రతిష్ఠిస్తారు. అదే ఈ వెంకటేశ్వర స్వామి గుహ లోపలికైతే వీడియో అయితే అలవ్ లేదు. బట్ కొంచెం ముందుకైతే తీస్తున్నాము. మనకి ఇక్కడ చాలా సినిమాలు అయితే షూట్ చేశారండి. వీరసింహారెడ్డి, పుష్ప, నెక్స్ట్ ఎక్కడికి పోతావు చిన్నవాడ లాంటి మూవీస్ అన్నీ కూడా ఇక్కడ ఈ గుహల్లోనే మనకి అయితే తీశారు. గుహకి వెళ్తుంటే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. చూడండి కొంచెం చీకటి ఉన్నా సరే అసలు ఇలాంటి గుహ అయితే నా జీవితంలో ఇప్పటివరకు అయితే చూడలేదు. అంత బాగుంది ఈ ఎర్రమల కొండల్లోన. అసలు చూడండి ఇక్కడ నుండి అయితే మొత్తం మనకి యాగంటి క్షేత్రం వ్యూ అయితే కనిపిస్తుంది. అలానే మనకిప్పుడు శంకర గుహకి అయితే మీకైతే తీసుకుని వెళ్తాను. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ కూడా అంటారు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇక్కడికి వచ్చి అయితే జ్ఞానం చేసేవాళ్ళు. ఈ ప్రాంతంలో కాలజ్ఞానం కూడా రాశారు. అయితే ఈ ప్రాంతంలో మనకు ఇక్కడ శివలింగం అయితే ఉంది. ఇక్కడ నుండి మనకి ఈ యాగంటి క్షేత్రం నుండి బనగానిపల్లిలోని రవ్వలకొండలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన గుహలోకి అయితే మనకి సొరంగం అయితే ఉంది. ఇక్కడ నుండి మీకైతే ఆ సొరంగం అయితే చూపిస్తాను. చూడండి క్లోజ్ చేస్తున్నారు ఈ సొరంగం. ఇదిగోని ఇక్కడ నుండి అయితే 14 కిలోమీటర్ దూరంలో ఉన్న రవ్వలకొండకు అయితే మనకైతే సొరంగం అయితే ఉంది. మొత్తం అంతా క్లోజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇది ఇలా ఉంది.